ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. Then said the Lord, dost thou well to be angry? యెహోవా దేవుడు యోనా ప్రవక్తని నీవు కోపించుట న్యాయమా అని సెలవిచ్చారు. ఎందుకు యోనా గారు దేవునిపై కోపగించారు? మానవ మాతృలమైన మనము దేవాది దేవుని మీద కోపగించుట తగునా? అయినా కానీ దేవుడు మనలను క్షమించి జాలి చూపించి కరుణించేవాడు. నినివే ప్రజలను నాశనం చేస్తాను, నీవు వెళ్ళి నా ప్రజలతో మాట్లాడు అని చెప్పినప్పుడు యోనా గారికి తెలుసు, దేవుడు తన ప్రజలను శిక్షించేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడు అని. అందుకే ఇదంతా ఎందుకు అని నినివే వెళ్లకుండా తర్షీషు పారిపోదాము అని ఓడ ఎక్కి బయలుదేరాడు. కానీ దేవునికి సర్వం ఎరిగినవాడు కనుక యోనాను ఎలా అయినా నినివే పట్టణంనకు పంపించారు. అక్కడి ప్రజలు ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన చేయనుద్దేశించిన కీడును చేయక మానెను. ఇదంతా చూసిన యోనా గారు దేవునితో బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగానే ఇది ఎలా జరుగుతుందని నాకు తెలుసు. నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపయు గల దేవుడవు. నీవు పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువనే నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని దేవునిపై కోపగించాడు. నినివే పట్టణంకు ఏమి సంభవిస్తాదో అని అక్కడ ఒక పందిరి ఒకటి వేసుకొని కూర్చునగా యెహోవా అక్కడ ఒక సొర చెట్టును మొలిపించారు. అది యోనాకు నీడ ఇచ్చినట్లుగా చేశారు. అది చూచి యోనా ఎంతో సంతోషించాడు. కానీ ఉదయంనకు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోవటం వలన అక్కడ వేడి గాలికి ఎండ దెబ్బకు అతడు సొమ్మసిల్లి మరలా బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని అనుకున్నాడు. అందుకు యెహోవా, ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నవే, నీవు కష్టపడకుండాను పెంచకుండాను రాత్రిలో పుట్టి పెరిగి రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీకు ఇంత బాధ కలిగిందే? మరి నా ప్రజలైన వారు బహు పశువులను నేనెట్లు నిర్మూలం చేస్తాను? నేను ఈ విషయమై విచారపడవద్దా అని యోనాతో అన్నారు. ఆయన క్షమించేవాడు. ఆయన స్వహస్తాలతో మనలను చేసుకున్నారు. మనల్ని నాశనం ఎంత మాత్రము చేయరు. దేవుని చిత్త ప్రకారం ఆయన ఇష్టానుసారముగా మనందరము జీవించుదుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. విన్న వాక్య ప్రకారం మా జీవితాలను సరిచేసుకొని సక్రమమైన మార్గంలో నడిచే కృపను మా అందరికీ దయచేయండి దేవా. మనుషులుగా మీపై కోపగించుకునేనా, మిమ్మల్ని తృణీకరించిన నాయన వీటిని లక్ష్య పెట్టక మమ్మల్ని కరుణించి మమ్మల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నందుకు వందనాలయ్యా. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరాలను అక్కరతలను ఎరిగిన దేవ, సకాలంలో వారి అవసరాలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.